నాకు ప్రత్యేక వందనాలు. ప్రైజ్ లార్డ్ అన్న. అలాగనే మా అన్నగారు దైవజనులు, నాకు తండ్రి సమానులు, నన్నెంతో వెనుకుండి నా కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసే మా అన్న. ఎందుకంటే నా ఇద్దరు బిడ్డలు మా అన్నగారిని పెదనాన్న అని పిలుస్తారు. ఈ కుటుంబానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి బాంధవ్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ రోజున దేవుడు అందరికీ ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. ఈ రోజున మీ జీవితంలో దేవుడు ఒక గొప్ప విడుదల దయచేయబోతున్నాడు. ఈరోజు ఈ ప్రార్థనకి ఏంటంటే డెలివరెన్స్ ప్రేయర్. ఏం చెప్పండి? డెలివరెన్స్. చెప్పండి నాతో పాటు, డెలివరెన్స్ ప్రేయర్. చెప్పండి గట్టిగా. విడుదల ప్రార్థన, విడుదల ప్రార్థన. చెప్పాలి గట్టిగా. విడుదల ప్రార్థన. రాజు గో అండ్ బ్రింగ్ సమ్ ఫ్రూట్స్ ఆల్సో. అరటిపండ్లు కూడా తీసుకున్నాను. అరటిపండ్లు. పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా సోనీ కూడా ఎంతమంది ఉన్నారు? పిల్లలు లేని వాళ్ళు, మీ కుటుంబాల్లో లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుడ్. ఓకే, నన్ను 2 తీసుకురా. నన్ను దావీదు కీర్తన. అందరు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రత్యక్షతను చూడబోతున్నాం. దావీదు కీర్తన 94. ద సామ్ 94. 94 13వ వచనం. 94 13వ వచనం. అందరూ తీసి చదవండి. ఏనాయనా? నేను చెప్తున్నాను చూడండి. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయుదువు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నీ వాక్యము ద్వారా మీరు మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా ఒక ప్రత్యక్షత మాకు దయచేయండి. ఈరోజు మేము ఒక అద్భుతమైన విడుదల చూచినట్లు సహాయం దయచేయమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్ట దినాలను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేసే దేవుడు. పక్కన వాళ్ళకి చెప్పండి, చేయించి కైకుడు సొల్లుంగమ్మ, చేతులు ఇచ్చి పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ రోజున నా యేసయ్య నాకు గొప్ప విడుదల దయచేయబోతున్నాడు. నాకు విడుదల కలగబోతున్నది, నాకు విడుదల కలిగినది. ఆమేన్. ఈరోజు నా నీతిమంతుల కష్ట దినాలను పోగొట్టి దేవుడు వారికి నెమ్మది కలుగు చేయబోతున్నాడు. మన జీవితాల్లో ఏముంటాయంటే కష్టదినాలు ఎక్కువ ఉంటాయి. కష్టదినాలు, కష్టము లేకుండా నేను బాగున్నాను మణిబాబు గారు, మాకు ఏ నష్టం జరగలేదు, మాకే కష్టం వాటిల్లలేదు అనేవాళ్ళు ఒక్కరన్నా ఉన్నారా? చెప్పండి. ఒక్కరన్నా ఉన్నారా? ఒక్కరు కూడా లేరు. ప్రతి ఒక్కరిని కదిలిస్తే ఒక సముద్రపు అలలు ఏ రీతిగా అయితే ఎగిసెగిసి పడతాయో అంతగా హృదయంలో ప్రతి ఒక్కరి మనసులో కష్టాలు, దుఃఖాలు, కన్నీళ్ళు ఉన్నాయి. అయితే నా ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు, ఈరోజు నీ కష్ట దినాలన్నిటినీ నేను ఈరోజు పోగొడతాను అంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ కష్ట దినాలను పోగొడతాను. నీ జీవితంలో ఇప్పుడు దాకా ఏవైతే కష్ట దినాలు అనుకున్నావో, ఏవైతే నీ జీవితంలో కష్టముతో కూడిన దినాల వల్ల నీ జీవితాన్ని, నీ బ్రతుకు నువ్వు వెళ్ళబుచ్చలేకపోతున్నావో ఆ కష్టానంతా ఈరోజు నేను వెళ్ళగొడతాను. ఆమేన్. మనం చూడండి, ఇంట్లో చెత్త ఊడుస్తాం. ఇంట్లో ఏం చేస్తాం? మనం చెత్త ఊడుస్తాం. చెత్త ఊడిస్తే ఆ చెత్త అంతా ఏం చేస్తామంటే తీసుకొచ్చి మధ్య ఇంట్లో పెడతామా, మూల పెడతామా? చెప్పాలి గట్టిగా. అయితే మీరు తప్పు చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? మీరు తప్పు చేస్తున్నారు. చెత్తను తీసుకెళ్ళి మూలగాది పెట్టాల్సింది. ఆ ఇంటికి యోగ్యమైన ఇల్లాలు ఏం చేస్తుందంటే ఆ మూలున్న చెత్త కూడా మొదట చిమ్మి
చాటతో తీసుకొని బయట పడేస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీరేం చేస్తున్నారు? చెత్తంతా ఇల్లు ఒక మూల పెడుతున్నారు. ఇల్లు జిమ్ముతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ చెత్తను మాత్రం మీరు ఏం చేస్తున్నారు? మూల పెట్టుకొని చెత్త నువ్వు వెళ్ళకు, ఇక్కడే ఉండు, ఒకరోజు నిన్ను క్లీన్ చేస్తా అంటున్నారు. రోజు రోజుకి ఆ చెత్త ఏం చేస్తుందంటే ఆ ఇల్లంతా దుర్గంధాన్ని తీసుకొస్తుంది. మన జీవితంలో నీవు నేను చేస్తున్నది ఏంటంటే, మనం ఏదైతే మన జీవితంలో మనకు వ్యతిరేకంగా ఉందో, ఏదైతే మన జీవితంలో కష్టం అనుకుంటున్నామో వాటిని తీసుకెళ్ళి అలాగ ఇంట్లో ఉంచుకుంటున్నాం. వాక్యం ఏం చెప్తుంది ఈరోజు? నీ కష్ట దినాలన్నిటిని నేను ఈరోజు పోగొడతాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. కష్ట దినాలన్నీ పోగొడతా. శాతాన్ అంటున్నాడు, ఒక్క రోజులో కష్టదినాలు పోగొడితే ఇంకేముండదు, ఒక్క రోజుల్లో కష్టదినాలు పోగొడితే ఏముంది అని అనుకుంటున్నారు. నా ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు, నా దేవుడు ఒక్క రోజుల్లో, ఒక్క గడియలో, ఒక్క దినములో విడుదల దయచేస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒకే రోజు, ఒకే దినము, ఒకే గడియ. ఎంత? ద వన్ డే, ద 1 hour, ద 1 minute ద గాడ్ హ్యాస్ వానిష్డ్ ఫ్రమ్ యువర్ ది డీడ్స్ ఆఫ్ అండ్ థింగ్స్. నీ కష్ట దినాలన్నింటినీ దేవుడు ఈరోజు ఇదే రోజున, ఇదే గడియలో, ఇదే నిమిషంలో పోగొడతాడు. ఆమేన్ చెప్తాను. 400 ఏండ్లు ఇశ్రాయేలీలు బాధపడుతున్నారు. ఎన్ని ఏళ్ళు? 400 ఏండ్లు. 400 ఏండ్లు వాళ్ళకున్న కష్టాలంతా ఇంత కాదు. వారు ఏం చేస్తున్నారంటే బానిస బతుకుతున్నారు. వాళ్ళు వీళ్ళు మాట్లాడుతాను చెప్తున్నారు. సోనమ్మ, మా అక్క నువ్వు లేక నేను తిరగలేకపోతున్నాను. మీరు ముగ్గురు లేండి అక్క. అటు కూర్చోండి అక్క. ఇటండి, బొమ్మల్లాగా ఉన్నాడు ఇల్లు, షోకేష్ బొమ్మల్లాగా ఉన్నారు ఇల్లు. సరే, గుడ్. నాసా చూడండి. ఈరోజు గుడ్. ఇప్పుడు ఏం జరిగిందనంటే 400 ఏండ్లు వీళ్ళు ఇశ్రాయేలు కష్టదినాలలో ఉన్నారు. వారి జీవితం అంతా ఎలా ఉందంటే బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసలందరూ కూడా 400 ఏండ్లుగా వాళ్ళు, అంటే 4 తరాలుగా ఇశ్రాయేలీయులు ఫరో చేతిలో ఉన్నారు. నీవు నేను 40 సంవత్సరాలుగా ఒకే సమస్యను అనుభవిస్తుండొచ్చు. ఒకవేళ 40 ఏండ్లుగా ఒకే బాధను అనుభవిస్తుండొచ్చు. ఒకవేళ 4 నెలలుగా ఒకే బాధని నీ హృదయంలో తీసుకొని అనేకసార్లు నిట్టూర్పులు విడుస్తుండొచ్చు. కన్నా ప్రభువుకి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆమేన్. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? పక్కన వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు పక్కన వాళ్ళు చెప్పండి. సోనమ్మ అట్లాగా చేయడు, నసా చెట్టు చెప్పు. యెహోవాకు అసాధ్యమైంది ఏదీ లేదు. నా దేవునికి అసాధ్యమైంది నా జీవితంలో ఏదీ లేదు. ఆమేన్. నేను ఎందుకు ఈ మాటను మీ నోట చెప్పిస్తారంటే, మీ నోట ఏముంటుందంటే జీవమరణాలు ఉంటాయి. ఆమేన్. మీ నోట ఏముంటాయి? జీవము మరణం ఉంటుంది. నువ్వు మరణం పలికితే మరణం విడుదలవుతుంది, జీవం పలికితే జీవం విడుదలవుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు నోట్లో ఏముంది? జీవం ఉంది. ఈ నోట్లో ఏముంది? మరణం ఉంది. ఈ నోట్లో ఏముంది బిడ్డ? జీవం ఉంది, మరణం ఉంది. ఇప్పుడు నువ్వు ఏది పలికితే అది నెరవేరుతుంది. ఇప్పుడు నేనేం పలికాను ఈరోజు? నాకు విడుదల కలుగుతుంది. ఆమేన్. నాకు విడుదల కలుగుతుంది. ఆమేన్. ఏ విషయంలో విడుదల కలుగుతుంది? 400 ఏళ్ళు ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నారు. 400 ఏళ్ళు వాళ్ళు బానిసలుగా బతుకుతున్నారు. 400 ఏళ్ళుగా వాళ్ళు ఫరో చేతిలో నలిగిపోతున్నారు. వారికి విడుదల కలగట్లేదు. ఈ లోపల దేవుడు మోషేని తీసుకొచ్చాడు, మోషేని పంపించాడు. మోషే 10 అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు? 10 అద్భుతాలు చేశాడు. అర్థమైందా? వడగండ్లు వచ్చాయి, ఆ నీళ్లు రక్తంగా మారిపోయాయి, కప్పలు ఊరిలోకి వచ్చేసాయి, మిడతలు వచ్చేసాయి, అగ్ని వడగండ్లు గురిచాయి. ఇవన్నీ జరిగిన ఇశ్రాయేలుకి విడుదల కలగలేదు. ఆమేన్. ఇశ్రాయేలుకి ఏం కలగలేదు? విడుదల కలగలేదు. అందరికీ ఆశ్చర్యమైపోయారు. ఏంటి అద్భుతాలు జరుగుతున్నాయి? ఏంటి ఈ యొక్క 10 అద్భుతాలు జరుగుతున్నాయి? ఫరో మనసు ఇంకా కఠినపరచబడుతుందే కానీ విడుదల కలగట్లేదని ఇశ్రాయేల్ అందరూ లోపలే కుమిలిపోతున్నారు. ఈ రాత్రి నా ప్రభుజీ, ఉదయాన్ని నా ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు దాకా నీ జీవితంలో ఎన్నో సమస్యలు చూస్తుంటావు, కానీ ఈ రోజున నీ సమస్యకు సమాధి దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. నీ సమస్యకి ఏం జరుగుతుంది ఈరోజు? నీ సమస్యకి ఏం జరుగుతుంది? నీ అనారోగ్యానికి ఏం జరుగుతుంది? ఈరోజు నీ సమస్యలకి ఏం జరుగుతుంది? సమాధి జరుగుతుంది. సమాధి కార్యక్రమంలో ఏమవుతుందంటే అన్నీ తీసుకెళ్ళి పెట్టిలో పెట్టి, పెట్టికి చీలలు కొట్టి,
తీసుకెళ్ళి పాతి పెట్టేస్తారు. పాతి పెట్టేసిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ ఎవడైనా పెట్టి తీసి చూస్తాడండి? చూడు. నీ జీవితంలో కూడా నా దేవుడు ఇదే చేయబోతున్నాడు. నీ జీవితంలో నీ ప్రతి సమస్యకు ఈరోజు దేవుడు సమాధిని సిద్ధం చేయబోతున్నాడు. ఆమేన్. ఇక నీ జీవితంలో సమస్యలు ఉండవు. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ చూస్తూ ఉన్నారు, వారికి విడుదల కలగలేదు. వారికి విడుదల కలగపోయేటప్పటికీ సాక్షాత్ దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభువే వారి మధ్యలో ఒక గొర్రె పిల్లలాగా ప్రత్యక్షమయ్యాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఒక గొర్రె పిల్లలాగా ప్రత్యక్షమయ్యాడు. ఆ గొర్రె పిల్లలాగా ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో ఆ పస్కా గొర్రె పిల్లను ఇశ్రాయేలీయులు మొదట ఐగుప్తు దేశములు వధించారు. ఎప్పుడైతే ఆ పస్కా బలిని ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసలుగా ఎంచబడిన దేశంలో ఏ యొక్క శత్రు దేశంలో ఆ గొర్రెపిల్లను వధించారో ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము వారి ఇళ్ల మీద, వారి గౌనుల మీద, వారి నుదుటి మీద, వారి ఇంటి మీద ప్రోక్షించుకున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎప్పుడైతే ఆ రక్తాన్ని ప్రోక్షించుకున్నారో ఎవ్వరికి అర్థం కాల. ఏంటి, ఒక గొర్రెపిల్లని తెచ్చాము, వధించాము, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకొచ్చి ఇళ్ల మీద, గౌనుల మీద, ద్వారబంధాల మీద పూసాము, ఏంటి అనేది ఎవ్వరికి అర్థం కాల. కొన్ని సందర్భాల్లో వాక్యం వెల్లడవుతూ ఉండగా ఆ వాక్యం నీదే అని శాతానుడు నమ్మకుండా చేస్తాడు. 2, ప్రవచనం విడుదలవుతునేటప్పుడు ఆ ప్రవచనం నీ కొరకే దేవుడు చెప్తుంటే ఆ ప్రవచనాన్ని నాది అని నువ్వు సొంతం చేసుకోలేవు. కొన్ని సందర్భాల్లో దేవుడు నీ హృదయంతో తట్టి మరీ మాట్లాడుతుంటాడు. మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని అనగా హృదయం అనే తలుపును మూసేసుకొని కఠినపరుచుకుంటుంటావు. వీటికి కారణం ఏంటంటే ఆ రక్తము వారి ఇళ్ల మీద పూసిన ఇశ్రాయేలుకి అర్థం కానట్టే ఉంది ఈరోజు ఉదయం నీ పరిస్థితి. వాళ్ళ ఇళ్ల మీద రక్తాన్ని పూశారు. ఈరోజు నీ వాక్యం అని వెళ్తున్నావు, కానీ అద్భుతం మాత్రం దేవుడు త్వరగా చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అద్భుతం దేవుడు త్వరగా చేయబోతున్నాడు. ఎటువంటి అద్భుతం దేవుడు చేయబోతున్నాడంటే ఇశ్రాయేల్ అందరూ ఆ ఇళ్ల మీద, గౌనుల మీద రక్తాన్ని ప్రోక్షించారు. ఇప్పుడు గోషాను దేశం అంతా ఆ పస్కా బలి యొక్క గొర్రెపిల్ల రక్తం చేత ఆ ఊరంతా నింపబడింది. 25 లక్షల మంది ఇశ్రాయేల్ ఉంటే 25 లక్షల మంది ఆ రక్త ప్రోక్షణ కిందకు వచ్చారు. ఆమేన్. ఎవరి కిందకు వచ్చారు? గొర్రెపిల్ల యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం కిందకు వాళ్ళు వచ్చారు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళకి అర్థం కాలేదు. దే డిడ్ంట్ ఫైండ్ అవుట్ ద పస్కా బలి. ఆ పస్కా బలి యేసుక్రీస్తు ప్రభు అని వాళ్ళు గుర్తించలేదు. ఈ ఉదయాన్ని నీకు అర్థం కావట్లేదు, కానీ దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే నీ కన్నులకు నీ ఊహకు మించిందిగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. నీ ఊహకు మించిందిగా చేయబోతున్నాడు. రెండో విషయం చెప్తున్నాను నేను. ఇక రాత్రి ఇశ్రాయేల్ అందరూ వారి ఇళ్లల్లో పడుకొని ఉన్నారు, తలుపులు వేసేస్తున్నారు. వెంటనే సంహారపు దూత ఆ దేశంలో దిగింది. ఒక్క దేవదూత. ఆ దూత పేరు ఏం పేరు? సంహారపు దూత. ఈ సంహారపు దూత ఎప్పుడైతే ఆ ఐగుప్తు దేశంలో దిగిందో ఆ రాత్రే ఐగుప్తు దేశంలో మగచూలు కలిగినటువంటి అలా మగపిల్లవాడు లేదా మొదటి సంతానం అనబడిన వాళ్ళందరూ పటపట చచ్చిపోయారు. ఇంట్లో గొర్రెలు ఉన్నాయి, మొదటి గొర్రె చచ్చిపోయింది. ఇంట్లో మొదటి మీకు అర్థమేంటో చెప్తాను. ఇంట్లో 5 మంది ఉన్నారు. 5 మంది భార్య భర్త అర్థమవుతుందా? ఆ భార్యకి అత్త మామ, ఆ యొక్క అర్థమైందా? ఆ భార్య యొక్క అమ్మా నాన్న అంటే అర్థమైంది నీకు? ఇటు వాళ్ళ అమ్మా నాన్న, ఇటు వీళ్ళమ్మా నాన్న, అర్థమైందా? వారి పిల్లలు మొత్తం ఆ ఇంట్లో వీళ్ళొక 2, వాళ్ళ 4, 6, మొత్తం 8 మంది. పిల్లలకి 2, 10 మంది ఉన్నారు. అర్థమవుతుందా మీకు చెప్పేది? 10 మంది ఉన్నారు అనుకుందాం. 10 మంది ఉన్నారు. ఇప్పుడు మగ పిల్ల వాళ్ళందరూ మొదటి చూలు వాళ్ళు చచ్చిపోవాలి. ఇప్పుడు భర్త ఆ ఇంట్లో మొదటి పిల్లోడు. ఎవరికి మొదటి పిల్లోడు? ఆ తల్లిదండ్రులకు మొదటి పిల్లోడు ఎవడు? భర్త చచ్చిపోయాడు. 2, ఆ యొక్క పిల్లనిచ్చినటువంటి ఆ అత్త మామలకి ఆ యొక్క కూతురు మొదటి పిల్ల ఆ ఇంట్లో, ఆ పిల్ల చచ్చిపోయింది. అంటే అమ్మా నాన్న ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళింట్లో కూడా వాళ్ళిద్దరు భార్య భర్తలు, వాళ్ళిద్దరు ప్రథమ పిల్లలు వాళ్ళింట్లో చచ్చిపోయారు. పిల్లల్లో ఒకడు చచ్చిపోయాడు. అర్థమవుతుంది? 2 పిల్లలు, ఒకడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ ఇంట్లో మొత్తం ఎన్ని శవాలైనాయి? వాళ్ళిద్దరు ఫ్యామిలీలో భార్య భర్తల్లో, అత్త మామల్లో ఒక ఫ్యామిలీ ఎగిరిపోయింది. అటుపోతే వాళ్ళిద్దరిలో ఒక ఫ్యామిలీ ఎగిరిపోయింది. వీళ్ళిద్దరు భార్య భర్తల్లో ఒక ఫ్యామిలీ ఎగిరిపోయింది. పిల్లలు ఎగిరిపోయింది. ఆ ఇంట్లో వాళ్ళ శవాలు వాళ్ళు పూడ్చుకోవడానికి కూడా మనుషులు లేరండి. వాళ్ళ శవాలు వాళ్ళు పూడ్చుకోవడానికి కూడా మనుషులు లేరు. పక్కింటికి వెళ్ళి పిలుద్దామంటే పక్కింట్లో కూడా చావే. ఆ పక్కింటికి వెళ్దామంటే చావే. పో మా ఇంట్లోనే చావు ఉంది. మా ఇంట్లోనే మా అత్త మగపిల్లది. మా ఇంట్లో మా అత్త చచ్చిపోయింది.
మా మామ మా ఇంట్లో మొదటోడంట, ఆవిడ చచ్చిపోయాడు. మా భర్త మా ఇంట్లో మొదటోడు, ఆవిడ చచ్చిపోయాడు. నా కొడుకు మొదటి బిడ్డ, నా కొడుకు చచ్చిపోయాడు. నా కూతురు మొదటి బిడ్డ, నా కూతురు చచ్చిపోయింది. మా ఇంట్లో శవాలు ఎత్తుకోవడానికి మాకు స్థలం లేదు, నీ శవాన్ని ఎవరు ఎత్తుతామని ఐగుప్తు దేశంలో చెప్పారండి. ఆ సంహారపు దూత ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో దిగిందో చావు లేని ఇల్లు ఒక్కటి కూడా లేదు. అది ఒక ఊరికి కాదు, అది ఆ దేశం అంతటా చావు వచ్చేసింది. కరోనా ఏ రీతిగా అయితే వచ్చినప్పుడు చావులు వచ్చాయో ఆ రీతిగా దేశమంతా చావులు నింపబడిపోయాయి, అల్లకొల్లోలం అయిపోయింది. కానీ గోషాన దేశంలో ఉన్న ఇశ్రాయేలు మాత్రం ఒక్కరు కూడా ఇంట్లో చావలేదు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక్కరు కూడా చావలేదు, ఒక్క పిల్లోడు కూడా చావలేదు, ఆ ఇంట్లో పెద్దలు చావలేదు, అందరూ సంతోషంగా ఉన్నారు. ఏమిటనంటే ఆ సంహారపు దూత ఆ రక్తపు గురుతును చూచి ఆ ఇంట్లోకి రాలేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రోజున విడుదల నీకు ఎలా కలుగుతుందంటే, యేసయ్య ఏ రీతిగా అయితే ఐగుప్తు దేశంలో వధించబడ్డాడో, ఏ రీతిగా ఐగుప్తు దేశంలో యేసుక్రీస్తు ప్రభు వధించబడి ఆయన రక్తాన్ని ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు స్వీకరించారో, ఈరోజు నువ్వు లోకమనే ఐగుప్తులో ఉన్నావు, ఫరో లాంటి మనుషుల యొక్క బానిసత్వంలో ఉన్నావు, లోకంలో కష్టాలు కన్నీళ్లు దుఃఖంలో ఉన్నావు. వీళ్ళందరి చేతుల నుంచి విడిపించడానికి ఈరోజు నీకు కావాల్సింది ఏంటంటే యేసయ్య రక్తం కావాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ యేసయ్య రక్తాన్ని ఎవరైతే ఇప్పుడు హృదయంలో పరీక్షించుకుంటారో వారికి ఈరోజు విడుదల కలుగుతుంది. ఇప్పుడు ఐగుప్తు దేశంలో గోషాన దేశంలో ఇశ్రాయేలు ఉంటే ఆ గోషాన దేశంలో ఒక్కరు కూడా చావలేదు. ఎవరు చావలేదు? ఒక్కరు కూడా. చావు అన్నది వాళ్ళ ఇంట్లోనే లేదు. పిల్లలు ఆడుకుంటున్నారు, భార్య భర్తలు ఆడుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఏంటనంటే వారు యేసయ్య రక్తం కిందకు వచ్చారు. ఈ రోజున నీతిమంతుల యొక్క కష్ట దినాలను దేవుడు పోగొట్టి వారికి నెమ్మది ఎలా కలుగు చేస్తాడంటే, యేసయ్య రక్తం ఇప్పుడు మన మీదకి రాబోతుంది, యేసయ్య రక్తం మన పిల్లల మీదకి రాబోతుంది, యేసయ్య రక్తం మన కుటుంబంలోకి రాబోతుంది, యేసయ్య రక్తం మన ఇంటి మీదకి రాబోతుంది. ఇప్పుడు మన ఇంట్లో కష్టాలు అనేటివి ఉండనే ఉండవు. ఒప్పుకుందాం, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళే లోపల, నేను ఆత్మతో ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఇంటికి వెళ్ళే లోపల ఒక దేవదూత నీ ఇంటి ముందు నిలబడి ఉంటుంది. ఆమేన్. ఒక దేవదూత నిలబడి ఉంటుంది. ఆ దేవదూత చెప్తుంది, నువ్వు ఈరోజు మందిరంలో వాక్యం విన్నావు, ఈరోజు నా వాక్యాన్ని హృదయంలో స్వీకరించావు, యేసయ్య రక్తం చేత నువ్వు కడగబడి శుద్ధీకరించబడ్డావు, ఆ రక్తాన్ని తీసుకొని నువ్వు ఇంట్లోకి ప్రవేశించావు, కాబట్టి ఈ ఇంట్లో కష్టమే ఇంకా ఉండదని ఆ దేవదూత నీకు ఎదురుపడి చెప్తుంది. కొట్టో చప్పట్ల గట్టిగా. ఆ దేవదూత నీకు ఎదురుపడి చెప్తుంది. ఆ దేవదూత ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న చెత్త, నువ్వు ఊడ్చొచ్చావే కొన్ని చెత్తలు, నీ కుటుంబ సమస్యలు కొన్ని ఉన్నాయి, ఆ మూల కొన్ని బూజు పట్టున్నాయి, ఇవన్నీ ఇప్పుడు ఆ దేవదూత మన ఇళ్లలోకి వెళ్ళి మొత్తము యేసయ్య రక్తంతో శుద్ధీకరించి మనం ఇంటికి వెళ్ళే లోపల మనకు వెల్కమ్ పలుకుతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. మనకేం చెప్తాడు? వెల్కమ్ పలుకుతాడు. ఇప్పుడు దేవుని ఇంట్లో మనకు ఆనందం ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? ఈరోజు మన పక్కన వాళ్ళు చెప్పాలి, నీతిమంతుల కష్టదినాలను పోగొట్టి నా దేవుడు నెమ్మది కలుగు చేశాడు. ఎంత అలట్టుకుని చూడ తల్లి. నీతిమంతుల కష్టదినాలను పోగొట్టి దేవుడు నెమ్మది కలుగు చేశాడు. ఆమేన్. నీతిమంతుల కష్టదినాలను పోగొట్టి నెమ్మది కలుగు చేశాడు. నా కష్టదినం పోయింది. చెప్పండి గట్టిగా, నా కష్టదినం పోయింది. అసలు నా కష్టాలు లేవు, ఈ రోజు నుంచి లేవు. హృదయంగా చెప్పరే, గట్టిగా చెప్పరే. ఈ రోజు నుండి యేసుక్రీస్తు నామంలో నా కష్టదినాలన్నిటినీ దేవుడు పోగొట్టాడు. ఆమేన్. మనుషుడు పోగొట్టాడా? దేవుడు పోగొట్టాడా? ఇక అవి వస్తాయా? రమ్మంటే వస్తాయా? ఇక రావు. ఎందుకంటే యేసయ్య రక్తంతో నువ్వు కడగబడ్డావు, యేసయ్య రక్తం నీ ఇంటి మీదకి వచ్చింది, యేసయ్య రక్తం నీ హృదయం మీదకి వచ్చింది, యేసయ్య రక్తం నీ యొక్క శరీరం మీదకి వచ్చింది, యేసయ్య రక్తం నీ ఆత్మ మీదకి వచ్చింది. కాబట్టి ఈరోజు ఏ దుష్టుడు ఇక నిన్ను ముట్టలేడు, ఏ దుష్టుడు నిన్ను ముట్టలేడు. నేను కోయంబత్తూరు వెళ్ళాను. కోయంబత్తూరులో ఇరుంబుగళం అనేటువంటి ఒక ప్రదేశంలో పరిచర్య కోసం వెళ్ళాను. ఇరుంబుగళం అనే ప్రదేశం బాగా మంత్రగాళ్ళు లేదా మంత్రగతులు నివసించే ప్రదేశం. ఆ ప్రదేశానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక సంఘటన చెప్పారు. ఏమిటి ఆ సంఘటన అంటే, ఒక మాంత్రికుడు ఒక అబ్బాయికి చేతబడి చేశాడు. ఆ చేతబడి ఏంటనంటే, ఇద్దరు భార్యాభర్తలు ఈ భార్యాభర్తలు వారిద్దరూ, ఆ అమ్మాయి ఏమో ఓసి, ఇతనేమో ఒక దళితుడు, ఇతన్ని ఇంక ఎట్టనే కానీ చంపేయాలనుకొని వాళ్ళు చేతబడి చేశారు. ఆ చేతబడి ఎలా ఉందంటే, ఎక్కడ గడ్డలు వచ్చేస్తాయి, శరీరం ఎక్కడ పడి అక్కడ ఏమవుతాయి, గడ్డలు వచ్చేస్తున్నాయి. ఆ గడ్డల్ని కోస్తే చీము రక్తంతో పాటు అంత గుండు సూది వస్తుంది.
ఎంత వస్తుంది? ఒక గుండు సూది. మనం బొత్తాలు కుట్టుకుంటే గుండు సూది, జెండాలకు కుట్టుకుంటామే, ఆ గుండు సూది ఆ యొక్క గడ్డల్లో నుంచి వస్తుంది. ఇది ఎక్కడో కాదు, 10,000 లైట్స్ దగ్గర అపోలో హాస్పిటల్ ఉంది. ఆ అపోలో హాస్పిటల్ ఈ కుర్రోడిని చేర్పించారు. ఆమెన్. ఎక్కడ చేర్పించారు ఈ కుర్రోడిని? 10,000 లైట్స్ అంటే 10,000 లైట్లు ఉంటుంది. 10,000 లైట్ అంటే చెన్నైలో అక్కడ ఎగ్మోర్ దగ్గర ఒక అపోలో హాస్పిటల్ ఉంది. ఆ అపోలో హాస్పిటల్ ఈ కుర్రోడిని చేర్పించారు. ఈ కుర్రోడిని ఎక్కడ గడ్డలు ఉన్నాయి, శరీరం అంతా గడ్డలు, ప్రతి చోట గడ్డలే. ఆ గడ్డలు కోస్తే మళ్ళీ గడ్డలు వచ్చేస్తున్నాయి. మళ్ళీ చేతి దగ్గరకు వస్తే తల దగ్గర వచ్చేస్తున్నాయి, తల దగ్గరకు వస్తే కాళ్ళ దగ్గర వచ్చేస్తున్నాయి. ఇక గడ్డలు ఒళ్ళంతా గడ్డలే. ఇప్పుడు ఆ పిల్లోడికి ఒళ్ళంతా కత్తితో కోసి 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 డాక్టర్లు ఇక ఈ వల్ల కాదు, ఈ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి, చచ్చిపోతాడని చెప్పారు. ఆ బిడ్డను ఆ రోజు ఆ కూటానికి తీసుకొచ్చారు. ఆ కూటానికి తీసుకొస్తే చాలా నిరాశగా ఉన్నాడు. చీము రక్తము శరీరం అంతా ఉంది. అంతకంటే అతని మీద కప్పినటువంటి ఆ గుడ్డ చీము రక్తంతో తడిసిపోయింది. భయంకరమైన నీసు వాసన, ఎవ్వరు కూడా నిలబడలేరు. అంత దుర్గంధమైన వాసన ఆ పిల్లోడి దగ్గర ఉంది. ఇలాగనే మీటింగ్లో వాక్యం చెప్తూ ఉన్నా. వాక్యం చెప్తూ ఉంటే వాక్యమంతా అయిపోయిన తర్వాత వాళ్ళ కుర్రోడి దగ్గర నన్ను తీసుకెళ్లారు. పాస్టర్, ఇంక తెలియమా నీకు ఈయన పొన్ని అన్న, యారు ఎన్నా విషయం ఇచ్చానంటాను. ఎన్నా కలవపడదు పాస్టర్. సో ఈ పర్సన్ ఇలాగ ఒక చేతబడి గురైంది. ఈ యొక్క పర్సన్కి ఈ యొక్క చేతబడి వల్ల ఇతని శరీరం అంతా కూడా గడ్డలు వచ్చేసాయి. అంతకంటే ఎక్కువగా ఆ గడ్డలు కోసిన దగ్గరల్లా అంత గుండు సూది వస్తుంది. డాక్టర్లు కూడా ఇతనికి రిపోర్ట్స్ అన్నీ కూడా పరిశీలిస్తే ఏమీ అర్థం కాలేదు. కాబట్టి కుర్రోని తీసుకొచ్చాం, ఈరోజు ప్రార్థన చేయండి అని చెప్పారు. నా దేవుని వాక్యం ఏం చెప్పింది? కష్టదినాలను పోగొట్టి నెమ్మది కలుగు చేస్తానన్నాడు. ఆమేన్. చెప్పండి చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు? ఇలా చెప్పాలి, ఇందిరాగాంధీలాగా. కష్టదినాలను పోగొట్టి దేవుడి నెమ్మది కలుగు చేస్తాడు. ఇప్పుడు కష్టానికి చెప్పాలి, కష్టమా నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు. ఆమేన్. ఎవరికి చెప్పాలి ఈ మాట? నీ కష్టం కలుగు చేసేది ఎవడైనా కానీ, నీ కష్టం కలుగు చేసేది ఎవరైనా కానీ, నీకు ఆర్థిక ఇబ్బందే కావచ్చు, ఒకవేళ నీ కుటుంబంలో మానసికమైన వ్యధలే కావచ్చు, ఒకవేళ నీ జీవితం అంతా ఒకవేళ ఏడుపులమయం కావచ్చు, ఒకవేళ నీ జీవితం అంతా కన్నీటిమయంగా కావచ్చు, ఒకవేళ నీ జీవితం అంతా సమస్యల వలయంగా కావచ్చు, నీ జీవితం అంతా అనేకమైన కష్టాలకు నిదర్శనం కావచ్చు. ఈరోజు దేవుడు అనేటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నీ కష్ట దినాలను పోగొట్టి నేను నెమ్మది కలుగు చేస్తాను. కొట్టు చప్పట్ల గట్టిగా, నీ కష్ట దినాలను పోగొడతా, నీ కష్టం అంటూ లేకుండా నేను నీకు నెమ్మది కలుగు చేస్తాను అంటున్నాడు. ఇలా ఆ కుర్రోడిని తీసుకొచ్చారు. ఆ కుర్రోడికి చెప్పాను నేను, కలువు పడాది తంబి, కర్తరేను ఒక అద్భుతం చేయొచ్చు. దేవుడు ఏం చేస్తాడు? ఒక అద్భుతం చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మళ్ళీ చెప్పాలి, దేవుడు ఏం చేస్తాడు? అద్భుతం. నా దేవుడి పేరు ఏం పేరు అంటే అద్భుతాలు దేవుడు. చెప్పండి గట్టిగా. నా దేవుడు ఎవరు? అద్భుతాలు చేసే దేవుడు. నా దేవుడు ఎవరంటే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. చెప్పాలి గట్టిగా. నేను 3 ఆలు చెప్తున్నా. 3 ఆలు, స్టార్టింగ్లో 3 ఆలు. ఆలు తెలుసా మీకు? ఆలు తెలియమా? ఏబిసిడీలు తెలియమా? చూడు వాళ్ళు ఎంత అలర్ట్గా ఉన్నారు. మీరు యవనస్తులు గుండి కాళ్ళు ముచ్చేమ్మా, కాళ్ళు పోతాయి. సరే, ఇక్కడ జరిగింది ఏంటంటే చెప్పండి, నా దేవుడు అద్భుతం చేసే దేవుడు. 2, నా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. 3, నా దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆమేన్. నా దేవుడి పేరు ఏం పేరు? అద్భుతాలు చేసే దేవుడు. పక్కన వాళ్ళు చెప్పండి, నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. నా దేవుడు ఆశీర్వదించే దేవుడు. నాకు మాత్రమే సొంతం. ఆమేన్. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? ఇప్పుడు ఏడున్నాడు. ఏడున్నాడు ఇప్పుడు? మన హృదయంలో వచ్చాడా? హృదయంలోకి వచ్చాడా? గుడ్. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆ కుర్రోడిని తీసుకొస్తే ఆ కుర్రోడిని చూసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తున్నారు. అయ్యా, ఈడు పెళ్లి చేశాము, చాలా భయంకరంగా ఉంది, కాబట్టి ఈ బిడ్డ కోసం ప్రార్థన చేయండి అని చెప్పి నేను ఆ పిల్లోడి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే ఒక దురాత్మ ఆ పిల్లోడి దగ్గర నుంచి బయటకు వచ్చింది. ఒక దురాత్మ ఆ పిల్లోడి నుంచి బయటకు వచ్చి ఆ యొక్క పిల్లోడు మాట్లాడడం ప్రారంభించాడు. ఏంటంటే, నేను ఈ ఊరిలో ఉన్న ఒక గ్రామశక్తిని, ఈ గ్రామశక్తితో పాటు ఒక దురాత్మని నేను ఈ పిల్లోడిని పట్టి ఉన్నాను, ఈ పిల్లోడిని నేను చంపుకొని తీసుకెళ్తాను అంటుంది. తమిళ్లో మాట్లాడుతుంది ఆ దయ్యం. నేను ఈ పిల్లోడిని చంపుకొని తీసుకెళ్తాను అంటున్నాడు. అప్పుడు నేను చెప్పాను, యేసుక్రీస్తు నామములో ఈ రోజునే ఈ పిల్లవాడికి విడుదల కలుగునుగాక. ఈరోజే విడుదల కలుగునుగాక. ఈరోజే విడుదల కలుగునుగాక. ఎప్పుడైతే ఆ మాట చెప్పామో ఆ దురాత్మ విలవెల్లాడుతూ నురగక్కుని వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి ఆ కుర్రోడు లేచి కూర్చొని అంత అన్నం తిన్నాడు. ఇంత అన్నం తిన్నాడు.
రెండో రోజు కూటానికి ఆ కుర్రోని తీసుకొచ్చి నా ముందు భాగంలో చైరేసి కూర్చోబెట్టాడు. మూడో రోజున ఆ పిల్లోడు సజీవంగా ఒక సాక్ష్యం చెప్పాడు. ఏంటంటే, నేను యేసుక్రీస్తు నామములో ఈ మూడో రోజు కూటములో నేను నిలబడి మాట్లాడుతున్నాను, ఒక్క గడ్డ కూడా నా శరీరంలో రాలేదన్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఒక్క గడ్డ కూడా రాలేదు. నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఈరోజు నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన్ని జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు. ఆమేన్. ఆయన్ని జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఆయన్ని జీవితంలో దేవుడు ఏం చేసే దేవుడు? ఆశీర్వదించే దేవుడు. 3 ఆలు. మొదటి ఆ ఏంటి? అద్భుతాలు చేసే దేవుడు. రెండో ఆ ఏంటి? మూడో ఆ ఏంటి? ఆమేన్. నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. రెండో విషయం చెప్తాను. మొదటిది ఏంది? నీతిమంతుల కష్టదినాలను పోగొట్టి నెమ్మది కలుగు చేస్తాడు. రెండో విషయం చెప్తాను. 107 దావీదు కీర్తన. 107 దావీదు. అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నా. తీసారా? గుడ్. 107 దావీదు కీర్తన 13వ వచనం. కాదు బిడ్డ, చదువు. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంచివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించాడు. ఆమేన్. మూడోది, నా దేవుడు కట్లను తెంచేసే దేవుడు. మన దేవుడు ఎవరు? కట్లను తెంచి మరణాంధకారముల నుండి చీకట్ల నుండి బయటికి రప్పించే దేవుడు. ఒక బిడ్డ నువ్వు రామ్మ, నువ్వు రానా. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, చిన్న బిడ్డ కదా. ఓకే, ఇప్పుడు ఒక చున్నీ ఒకటి అమ్మా, ఆ చున్నీ కదమ్మా, ఇంకోటి వైట్ చున్నీ ఏదన్నా ఇటీ. నీ చున్నీ అంత కూడా లేవే నువ్వు. బైబిల్ ఏం చెప్పింది? కట్లను తెచ్చివేసి వారిని మరణాంధకారముల నుండి చీకట్ల నుండి ఆయన వారిని బయటకు రప్పించిందని రాయబడింది. ఆమేన్. ఈ రాత్రి ఇక్కడ ఈ యొక్క ఉదయకాల సమయంలో కట్ల చేత బంధించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కట్ల చేత బంధించబడ్డారు. వాళ్ళు బంధించబడిన కట్లు వాళ్ళకి అర్థం కావట్లేదు. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కానీ చేతులు ఈ అమ్మాయికి పనిచేయవు. బిడ్డ 2 చేతులతో నమస్కారం చేయి దేవునికి అంటే ఆరాధన చేసి చూద్దాం. చేయగలవా? చేయలేవు. ఇప్పుడు చేతులు పైకి ఎత్తగలవా? పైకి చూద్దాం. చూడు, ట్రై చేసి చూడు. ఎత్తగలవా? ఎత్తలేదు. ఎందుకు ఎత్తలేదు? ఎందుకు ఆరాధించలేకపోతుంది? ఎందుకు చర్చి రాలేకపోతుంది? ఎందుకు దేవుని కానుక ఇవ్వలేకపోతుందంటే ఈ అమ్మాయి కట్ల చేత బంధించబడింది. సాతానుడు కొన్ని కట్ల చేత బంధించేశాడు మనుషుల్ని. పైకేమో బాగానే ఉంది. ఈ అమ్మాయి పైకి ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంది? పైకి చక్కగా ఉంది, చూడు చక్కగా బిడ్డ ఉంది. కానీ ఈ బిడ్డని ఎవరు బంధించారు? ఇప్పుడు సాతానుడు కొన్ని కట్ల చేత మనుషుల్ని బంధించేశాడు. ఈ ఉదయకాల సమయం రెండో విషయం, ఈ ఉదయకాల సమయం నేను చెప్తున్నాను, ఇక్కడున్న చాలామంది ఆత్మలో బంధించబడ్డారు. ఆమేన్. వాళ్ళు పైకి బాగున్నారు, కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నాయి, చేతులు కాళ్ళు బాగా పనిచేస్తున్నాయి, నోరు బాగా పాటలు పాడుతున్నారు, ఆనందంగా ఉన్నారు. కానీ అంతరంగంలో కొన్ని కట్లు ఉన్నాయి. అంతరంగంలో ఏమున్నాయి? కొన్ని కట్లున్నాయి. కట్లు ఎలా ఉన్నాయనంటే వాళ్ళు నిజంగా దేవుని సన్నిధిలో మనసుతో కాదు ఆత్మతో ప్రార్థన చేయలేరు. కొంతమంది పెదాలతో దేవుణ్ణి ఆరాధిస్తారు కానీ హృదయం చాలా దూరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి పెదాలతో అందంగా పాట పాడుతుంది, పెదాలతో దేవుని స్తుతించగలుగుతుంది, కానీ ఆత్మల మటుకు ఏమైంది? బంధించబడింది. అర్థమవుతుందని చెప్తుంది. 2, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు కాళ్ళు కూడా ఇదే ఎలాగైనా బంధించేశాడు సాతానుడు. కాళ్ళు కూడా ఏం చేశాడు? బంధించాడు. ఇప్పుడు చర్చి దగ్గరికి వెళ్తావా? నువ్వు చర్చి దగ్గరికి వెళ్తావా? చెప్పు వెళ్ళగలుగుతావా? వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేవు? కాళ్ళు కూడా సాతానుడు బంధించేశాడు. మనసులో కూడా దేవుడు కొన్ని కట్లు, సాతానుడు కూడా ఏముంటుందంటే దేవుని అగ్ని ఉంటుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన చర్చిలో ఏముంటుంది? ఇంక నుంచి దేవుని అగ్ని ఉంటుంది. పక్కన వాళ్ళకి చెప్పండి, మా చర్చిలో దేవుని అగ్ని ఉంటుంది. మా చర్చి ఇక్కడి నుంచి అభివృద్ధి చెందబోతుంది. మా సంఘం ఇంకా అభివృద్ధి చెందే సంఘము. మా సేవ అభివృద్ధి చెందబోతున్నది. మా సేవకు వ్యతిరేకంగా వేయబడిన ప్రతి కట్లు తెగిపోతున్నాయి.
ఆమేన్. ఇప్పుడు ఈ యొక్క పావురం అంటే ఎవరు? నువ్వు, నేను, మనం. ఆమేన్. ఇప్పుడు పావురం ఎక్కడ తీసుకొచ్చాడు పాస్టర్ గారు? ఎక్కడ తీసుకొచ్చాడు యాజకుడు? బలిపీఠం దగ్గర తీసుకొచ్చాడు. బలిపీఠం దగ్గర తీసుకొచ్చి ఆ బలిపీఠం దగ్గర నిలబెట్టి అడిగాడు, పావురమా, నువ్వు బలిపీఠం దగ్గరకు వచ్చావు, నువ్వు నిజంగా యేసయ్య కోసం బతుకుతావా అని అడిగాడు. అడిగితే ఆ పావురం అంటుంది, అయ్యా, నిన్నటి దాకా నేను కట్లలో బంధించబడి ఉన్నా, నిన్నటి దాకా నేను మరణాంధకారంలో ఉన్నా, నిన్నటి దాకా నేను చీకట్లో ఉన్న నన్ను, మరణాంధకారంలో ఉన్న నన్ను వెలుపులకు రప్పించింది నీ ప్రేమ, వెలుపులకు తీసుకొచ్చింది నీ కనికరమైన కృప, వెలుపులకు తీసుకొచ్చింది అనాది మీ సంకల్పంలో జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు నా పట్ల కలిగి ఉన్న ప్రేమ నన్ను వెలుపులకు తీసుకొచ్చింది. వెలుపులకు తీసుకొచ్చిన నేను నీకే సొంతమయ్యా అని చెప్పింది. ఆమేన్. ఎవరికి సొంతము? నీకే సొంతం నేను. ఇప్పటిదాకా నా కోసం నేను బతికా, నా బిడ్డల కోసం బతికా, నా భార్య కోసం బ్రతికా, నా పిల్లల కోసం బతికా, వీళ్ళెవ్వరు నాతో పాటు రారు. ఆమేన్. నాతో పాటు కడదాకా వచ్చేది ఎవరంటే నీవే నాతో పాటు వస్తావు. కొట్టు చప్పట్లు గట్టిగా, నువ్వే నాతో పాటు వస్తావు. నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు, నీతో పాటే నేను వస్తా. ఈ బలిపీఠం దగ్గరికి ఈ పావురం రాగానే పాస్టర్ గారు దాన్ని తీసుకొచ్చి ఈ పావురం యొక్క జీవితాన్ని చూసి, అలాగే నువ్వు నా కోసం అర్పణగా మారిపోతావనంటే, మారిపోతానయ్యా, నీకోసం బతుకుతున్న ఈ జీవితం, నీకోసం జీవిస్తున్న జీవితం, నీకోసం కాక ఇంకెవరి కోసం అనగానే పాస్టర్ గారు ఏం చేశారో చూడు. యాజకుడు ఏం చేశాడు చదువు. దాని తలను తుంచాడు మొదట. చూడండి, ఇప్పుడు ఈ పావురానికి ఏం చేశాడు పాస్టర్ గారు? ఏం చేశాడు? తలను ఇలా తుంచేశాడు. తలను తుంచేశాడు. ఇంకా పావురానికి తల లేదు, పావురానికి ఏమి లేదు, తల అలాగ తుంచి బలిపీఠం మీ దగ్గర పెట్టేశాడు. బలిపీఠం దగ్గర తలను దించి పెట్టేశాడు. ఇప్పుడు ఈ తలగాన నీ జీవితంలో నీ తలే నీకుంటే, నీ తలే నీ జీవితంలో ఉంటే నువ్వు సొంతంగా ఆలోచన చేస్తావు. దేవుని ఆలోచన నీలోకి రాదు. నీ కళ్ళు నీకే ఉంటే నువ్వు మానని, అనగా యోబు గ్రంథం 32:1 నీ కన్నులతో నువ్వు దేవుని కొరకు నిబంధన చేసుకోలేవు. అనగా చెడ్డమైనటువంటి వాటిని, భూ సంబంధమైన వాటిని నువ్వు చూస్తావు. మూడోది, నీ తల నీ జీవితంలో ఉంటే నువ్వు మానవ సంబంధంగా ఆలోచన చేసి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటావు. ఒకవేళ నీ నోరే నీకుంటే నువ్వు దేవుని స్తుతించలేవు. లోకంలో మాటలు ఎక్కువ, లోకంలో అలజడితో కూడినటువంటి ఆటపాటలు ఎక్కువ, అంతకంటే అల్లరితో ఉన్నటువంటి ఈ యొక్క లోహలకు సంబంధమైన మాలిన్యం అంతా నీ నోట్లో ఉంటుంది కనుక మొదట నీ తల తుంచివేయబడాలి. ఆమేన్. చర్చికి వచ్చిన వాళ్ళకి ఏమి ఉండకూడదు? తల ఉండకూడదు. నేను సీరియస్గా చెప్తున్నా. నీ తల నీ దగ్గర ఉంటే నీ సమస్యలు నువ్వే చేస్తావు. నీ తలకాయ నీతోనే ఉంటే నీ తలలో ఏముంటాయి? బోలుడన్ని నీ సమస్యలన్నీ నీ చుట్టూ పెను తుఫాన్ లాగా తిరుగుతుంటాయి. ఎప్పుడైతే నీ తలను యేసయ్యకి ఇచ్చేస్తావో, ఎప్పుడైతే నీ ఆలోచనలు యేసయ్యకి ఇస్తావో, ఎప్పుడైతే నీ కన్నులు యేసయ్యకి ఇస్తావో, ఎప్పుడైతే నీ నోరుని యేసయ్యకి ఇస్తావో, ఎప్పుడైతే నీ చెవులను యేసయ్యకి ఇస్తావో, అప్పుడు యేసయ్య చెవులు నీకు అనుగ్రహించబడతాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసయ్యలాగా నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తావు, యేసయ్యలాగా చూడడం ప్రారంభిస్తావు. ఇప్పుడు యేసయ్య ఆలోచనలన్నీ నీ తల్లోకి వచ్చేస్తాయి. ఆమేన్. ఇప్పుడు ఈ తల నాతో ఉంటే మంచిదా, నా తల యేసయ్య చేతిలోకి వెళ్తే బాగుంటుందా? నేను అది చేశాను కాబట్టి దేవుని పరిచర్య చేయగలుగుతున్నా. ఈరోజు సాయంత్రం నాకు గురువైపాలెంలో మీటింగ్ ఉంది. రేపు అక్కడ మీటింగ్ చూసుకుంటా, పరిగెత్తుకుంటా మళ్ళీ రాత్రికి నేను రేపు ఉదయాన్న ఇంజనీంపాడులో చర్చ్ యాన్యువల్ డే, అక్కడ వెళ్ళి వాకింగ్ చెప్పాలి. రేపు మధ్యాహ్నం మళ్ళీ బయలుదేరి చీరాలకి వెళ్ళాలి. చీరాల్లో అక్కడ సాయంత్రం మీటింగ్లో అటెండ్ అయ్యి వాకింగ్ చెప్పాలి. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి అంతా ప్రయాణం చేసి ఆదివారం ఆరాధనకి కాళహస్తి వెళ్ళాలి. ఆదివారం ఆరాధన చూసుకొని సోమవారం రోజున పుత్తూరులోకి వెళ్ళి అక్కడ అటెండ్ అవ్వాలి. మళ్ళీ తిరిగి నేను పుత్తూరు నుంచి మంగళవారం రోజున పరిగెత్తుకుంటూ మళ్ళీ కావలి రావాలి. కావలి నుంచి వరుసగా మీటింగ్స్ ఉంటాయి. జూన్ 18 దాకా ఉన్నాయి. ఇప్పుడు నా తల నాకుంటే నేను ఏం చేయలేను, నా తల నాతో పాటు ఉంటే నేను ఏం చేయలేను. నా తలను ఎప్పుడైతే యేసయ్య చేతుల్లో పెట్టానో అప్పుడు దేవుని యొక్క శిరస్సు సంగమునకు శిరస్సు అయి ఉన్నట్టుగా నాకు యేసయ్య శిరస్సుగా మారిపోయాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసయ్య నీకు శిరస్సుగా మారాలి. సంఘానికి వచ్చిన నీకు ఎవరు ఉండాలి ఇప్పుడు శిరస్సుగా? యేసయ్య నీకు శిరస్సు అయి ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసయ్య నీకు శిరస్సు ఉంటే నీకు సమస్యలు వస్తాయా? తలపోటు వస్తుందా? తలనొప్పి వస్తుందా? మైగ్రేన్ ప్రాబ్లం వస్తుందమ్మా నీకు? ఏ హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. జెండు బాంబు కొనాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. శాస్త్రి బాంబు కొనాల్సిన అవసరం. కారణం ఏంటంటే నీకు తల యేసయ్య తల అయిపోయింది. ఇప్పుడు రెండవది, ఇప్పుడు ఈ తలను తీసుకెళ్ళి బలిపీఠం దగ్గర పాస్టర్ గారు పెట్టి దాని అగ్నిలో కాల్చేశాడు. రెండవదిగా చూడండి, దాని రక్తమును దాని బలిపీఠం పక్కనే
పిండవాలి. చూడండి, ఇప్పుడు ఈ పావురాన్ని కట్ చేశాడు, తల లేదు ఇప్పుడు ఈ పావురానికి. ఆ రక్తం అంతా కూడా ఎక్కడ ఒలికించాడు? బలిపీఠం దగ్గరనే ఒలికించాడు. నీ శక్తి, నీ బలము నీ సంఘానికే ఇవ్వాలా. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీకెంత శక్తి ఉందో, ఎంత బలం ఉందో, ఎంత త్యాగం ఉందో, ఈ త్యాగం అంతా నీ సంఘానికే ఉండాలి. ఎందుకంటే నీ సంఘం నేను రక్షించింది. ఆమేన్. నీ సంఘం నేను దేవుని కొరకు తీసుకొచ్చింది. నీ సంఘం నీకు సాక్షిగా ఉంచింది. నీ సంఘంలో ఉన్న సేవకుడు నీ కోసం కన్నీరు కార్చాడు. నీ సంఘంలో ఉన్న సేవకుడు నీ కోసం విజ్ఞాపన చేశాడు. నీ సంఘంలో ఉన్న సేవకుడు నీ కోసం సమస్తాన్ని నీ కొరకు చేయగలిగిన చేశాడు. కాబట్టి నీ రక్తం అంతా ఎక్కడ పిండబడాలి? ఏ బలిపీఠం దగ్గర? పక్కల చర్చి దగ్గర, ఆ పక్కన వాళ్ళ చర్చి దగ్గర. ఏమండి, ఏ చర్చికి వెళ్ళాలి? మన చర్చికే మనం రక్తాన్ని పిండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు మన చర్చిలోనే మనము ప్రాణం ఉన్నంత వరకు అక్కడే ఉండాలి. సంఘాలు మారకూడదు, వీళ్ళు చెప్పింది వినకూడదు. కట్లు తెంచింది దేవుడు, విడుదల దయచేసింది దేవుడు. మన కాపరి మన కోసం ప్రాణం పెట్టి అనగా రక్తం కారణంతగా మన కోసం విజ్ఞాపన చేశాడు. ఆయన చేసిన ఆ విజ్ఞాపన మనకి ఈరోజు క్షేమం కలుగు చేసింది. మన కుటుంబాల్లో క్షామం తీసేశాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడుండాలి? నేను నా రక్తం అంతా కూడా ఎక్కడుండాలి? బలిపీఠం దగ్గరే పిండబడాలి. ఆమేన్. రెండవదిగా చదవండి. మరియు దాని మలముతో. చాలు బిడ్డ. రెండవదిగా పాస్టర్ గారు ఏం చెప్తారంటే దీని పొట్టను మొత్తం ఊడదీస్తాడు. లక్కీగా అర్థమవుతుందా? ఈ పావురానికి ఏం చేశాడు పాస్టర్ గారు? దీని పొట్టనంతా ఊడదీశాడు. పొట్ట ఏం చేయాలి? ఊడదీయాలి. పొట్ట లోపల ఏముంటాయి? ఇంటర్నల్ పార్ట్స్ ఉంటాయి, అంతేనా అని మీరు అనుకుంటాను. నేను అనుకుంటున్నాను అనగా మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో లోపల నుండి, శరీరంలో నుండి అపవిత్రత, కాముకత్వము, దేవదూషణ, అహంభావము, అవివేకము, మత్సరము ఇవన్నీ లోపల ఉంటాయి. ఒక మనిషికి ఏముంటాయి? లోపల ఏముంటాయి? ఇవన్నీ లోపల ఉంటాయి. ఏముంటాయి? కుళ్ళంతా ఎక్కడుంది? 7 ఉంది. ఎప్పుడైతే నువ్వు చర్చికి వస్తావో అప్పుడు పాస్టర్ గారు మొదట నీ పొట్టను చీలేస్తాడు. పొట్టను చీలేస్తే బతికేదట మణిబాబు గారు అంటారు. నేను చెప్పేది ఆత్మ సంబంధమైనటువంటిగా నువ్వు ఎప్పుడైతే చీల్చబడతావో వాక్యము ద్వారా అప్పుడు లోపల ఉన్న కల్మషం అంతా బయటికి వెళ్ళిపోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఆదివారం దేవుని మందిరానికి వస్తే నీ పాస్టర్ గారు చెప్పే వాక్యము ఎంత కఠినంగా ఉన్నా, ఎంత అద్భుతంగా ఉన్నా, ఎంత లోతుగా ఉన్నా ఆ వాక్యం నా కోసమే అనుకుంటావు. ఆమేన్. ఈరోజు వాక్యం అంతా ఏమనుకోవాలి? నా కోసమే. ఈరోజు వాక్యం అంతా ఎవరి కోసం? నా కోసం. ఈ వాక్యం అంతా ఎవరి కోసం? నా కోసం. ఇప్పుడు పాస్టర్ గారు పొట్ట చీలేశాడు. చీలెత్తే లోపల ఉన్న చెత్త అంతా ఏం చేశాడు? బయట తీసి పడేశాడు. ఇప్పుడు పొట్టలో ఏం లేదు, ఇప్పుడు ఇంకా కుళ్ళు కల్మషం ఏమి లేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన చర్చికి వచ్చే వాళ్ళకి కుల్ము కల్మషం ఉండదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు పక్కన వాళ్ళకి చెయ్యండి, కై కొడుతూ ఒక మాటను సొల్లుంగమ్మా, కై కొడు ఒక పాట సొల్లుంగు. ఏమని చెప్పాలంటే, నా దేవుడు నా సంఘ కాపరి వల్ల నా కడుపులో ఉన్న ప్రతి కుళ్ళును, ప్రతి మస్టును దేవుడు వాక్యం ద్వారా తొలగించాడు. ఆమేన్. మీరు చెప్పలేదే? దేవుడు నాకు తొలగించాడు. ఆమేన్. ఇప్పుడు లోపల ఏమి లేదు, కుళ్ళు లేదు, కుట్ర లేదు, కుతంత్రం లేదు, ఏమి లేదు. అందరూ చూస్తే యేసయ్యను చూసినట్టే ఉంటుంది. ఆమేన్. అందరం చూస్తే ఎలా ఉంటుంది? చెప్పాలి. ఎలా ఉంటుంది? 3 చదువు బిడ్డ. తూర్పు దిక్కున బూడిద వేయి చోట దాన్ని పారవేయవలను. అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చాను. చాలండి. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే దీని రెక్కలను ఇలా చీల్చేశాడు. రెక్కలను ఏం చేశాడు పాస్టర్ గారు? వెనక్కి ఇలా చీల్చేశాడు. ఇప్పుడు ఈ పావురానికి ఏమి లేవు బిడ్డ? రెక్కలు లేవు. పావురానికి ఏమి లేవు? రెక్కలు లేవు. ఇప్పుడు ఈ రెక్కలు లేని ఈ పావురము ఎగురుకుంటూ లోకంలోకి వెళ్ళినాయన ఎగురుకుంటూ పోగలవా? ఎగురుకొని పోలకి డాడీ దగ్గరికి వెళ్ళు పోగలవా? పోనీ ఆ పక్క చర్చి కాడికి వెళ్ళి చూద్దాం. ఆ గోడ దగ్గరికి ఆ పక్క చర్చి బాగుండదు, ఆడ పెద్ద చర్చి, ఆడంతా బాగున్నారు, వెళ్ళగలవా? వెళ్ళలేడు. ఊరి ఈ పక్క చర్చి బాగుంది, ఇక్కడ డస్క్లు వేసి ఉంటారు, మంచి ఫ్యాన్లు వేసి ఉంటారు, మంచి ఏసీ చర్చి అది, ఎక్కడికి వెళ్తావా? వెళ్ళి చూద్దాం. వెళ్ళలేడు. ఎందుకంటే ఈ పావురానికి రెక్కలు లేవు.
నీకు భూసంబంధమైన రెక్కలు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు ఎగరతావు. నువ్వు ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చి మన ప్రార్థనా మందిరంలో వాక్యం చేత నువ్వు కట్టబడతావో అప్పుడు నీ రెక్కలు విరవబడి నీ సంఘములోనే దేవుని కోసం ప్రజ్వలిస్తావు. కోటో ఇంకా గడిగా నీ సంఘంలోనే నీవు దేవుని కోసం ప్రజ్వలిస్తావు. ఇప్పుడు ఈ పావురానికి ఎదుర్కొంటా పోతా వాళ్ళకిగా అని అన్నాం అనుకోండి, అప్పుడు ఏమంటుంది ఆ పావురం? ఏమంటుంది? నాకు రెక్కలు లేవు అంటుంది. ఏమంటుంది? వీడు పక్కన వీళ్ళు పిలుస్తారు, రా అక్క మా చర్చి వాదాం ఈరోజు బాగుంటుంది అక్క అన్నారు అనుకోండి. అప్పుడు మీరేమనాలి వాళ్ళకి? ఏం చెప్పాలి? చెప్పండి పక్కన వాళ్ళు చెప్పండి. నాకు రెక్కలు లేవు, మా సంఘములోనే నా జీవితం కొనసాగాలి. కొటో నా సంఘానికి దేవుడు మంచి దినాలు ఇచ్చాడు. నా సంఘ కాపరిని దేవుడు మరలా ఆశీర్వదించి పైకి లేవనెత్తాడు. మా సంఘంలో మేము 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, మా ప్రార్థన ద్వారా అగ్ని మండుతుంది. కొటో నా ప్రార్థన ద్వారా అగ్ని మండుతుంది. నా ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. నా ప్రార్థన ద్వారా దేవుడు సూచక్రియలు చేస్తాడు. నా ప్రార్థన ద్వారా దేవుడు మహత్కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ఈ పావురానికి రెక్కలు లేవు. ఇప్పుడు ఈ పావురానికి ఏమేమి లేవు చెప్పండి? మొదట తల లేదు. ఈ పావురానికి ఏమి లేదు? చెప్పాలి గట్టిగా, ఏమి లేదు? తల లేదు. రెండోది, ఈ పావురానికి ఏమి లేదు? పొట్ట లేదు. పొట్టలో లోపల కల్మషం కుళ్ళు ఏమి ఇంకా లేదు. మూడోది, ఈ పావురానికి ఏమి లేవు? రెక్కలు కూడా లేవు. రెక్కలు లేవు. నాలుగవదిగా యాజకుడు ఏం చేసిన ఈ పావురాన్ని అమాంతంగా ఇలా పైకి లేవనెత్తి ఆ మండే బలిపీఠం దగ్గర అలాగ దాన్ని ఇలా పడుకోబెట్టేశాడు. అలా పడుకోబెట్టగానే ఆ నిప్పుల్లో ఆ పావురం అలాగ కాలిపోయింది. ఆ పావురం ఏమైపోయింది? నిప్పుల్లో అలా కాలిపోయింది. అది కాలిపోతూ ఉంటుంది, నా సంఘ కాపరి చేతిలోనే నా జీవితం ముగించబడాలి, నా కాపరికే నాకు హక్కు ఉన్నది, ఇంకెవ్వరికి నా మీద హక్కు లేదు అని ఆ బలిపీఠం దగ్గర ఆ పావురము తన తాను అప్పగించుకొని బలిగా మారిపోయింది. ఇప్పుడు చదువు బిడ్డ చివరి వచనం ఏమైంది? అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన కలిగిన హోమముగా ఈ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి ఈ పావురం మారిపోయింది. ఇప్పుడు ఇది దేవునికి ఎలా మారిపోయింది? ఇంపైన సువాసన కలిగిన హోమము. ఆమేన్. ఒకప్పుడు బంధించబడిన జీవితం, ఒకప్పుడు కట్ల చేత బంధించబడిన జీవితం, ఒకప్పుడు కష్టదినాల్లో ఉన్న జీవితం, ఒకప్పుడు ఇరుకుల్లో ఉన్న జీవితం, ఒకప్పుడు వేదనలో ఉన్న జీవితం, ఒకప్పుడు కష్టాల కడల్లో ఉన్న జీవితం, ఇప్పుడు ఈరోజు యేసయ్య దగ్గరకు వచ్చినందుకు ఇప్పుడు ఆ యేసయ్యకి ఏమైపోయింది? ఆ పావురము ఇంపైన సువాసన కలిగిన హోమముగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. కోటో చప్పట్లో. ఇది విడుదలంటే. ఇప్పుడు ఏంటిది? విడుదల. ఇప్పుడు ఆ పావురము దాని జీవితం సార్థకత అయిందా లేదా? సార్థకత అయిందా అంటే దాని జీవితం ధన్యమైందా లేదా? మన జీవితంలో ఈరోజు దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో దేవుడు సార్థకం చేయబోతున్నాడు. నేను మరలా చెప్తున్నాను, ఈరోజు దేవుడు నీ కట్లు తెంచేసి నీకు దేవుడు మంచి చేయబోతున్నాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు నేను ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేయబోతున్నా. మీ జీవితంలో ప్రతి కట్లు దేవుడు తెంచేయబోతున్నాడు. ఆమేన్. మీ జీవితంలో ప్రతి కట్లు దేవుడు తెంచేయబోతున్నాడు. మీ జీవితంలో ప్రతి కష్టాల కడగాలే వెళ్ళిపోబోతున్నాయి.